హలో ఆదాబ్ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. అందరం బాగుండాలి. సో ఇవాళ చేస్తున్నాను క్యారెట్ హల్వా, గాజర్ హల్వా. పేరు ఏదైనా రుచి మాత్రం అద్భుత. నేను చెప్పిన విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటి కూడా పాయింట్ మిస్ అవ్వకుండా చూడండి, ఇంట్లో చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి. నేను చేసేది మొత్తం హెల్దీ రిలేటెడే ఉంటుంది. షుగర్ తక్కువ ఉంటుంది, నట్స్ ఎక్కువ ఉంటాయి, ఘీ తక్కువ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. ఓకే, 1/2 లీటర్ పాలు తీసుకుంటే అది 1/2 లీటర్ అయ్యే వరకు వాటిని కాచుకోవాలండి. ఇది ఖచ్చితంగా జరగాలి, లేదంటే టేస్ట్ బాగోదు. నీళ్ళు మొత్తం మరిగిపోయిన తర్వాత ఆ క్యారెట్లో ఈ పాలు వేసేయాలి. యాక్చువల్గా అందరూ కాజు కిస్మిస్ వేస్తారు, కానీ హెల్త్ కోసం నేను సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసాను అనమాట. మీకు కావాలంటే మనం ఇంట్లో చేసుకునేదండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు రుచికి తగిన విధంగా. షుగర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ పాలు మరిగిస్తాం కాబట్టి అంత అవసరం లేదు. కోవా కూడా నేను కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు పెద్దలు అందరికీ పెట్టండి. అలా ఉడికిన దాన్ని మళ్ళీ నెయ్యి వేసి ఇందులో మనం ముందుగా వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కోవా, ఇలాచీ పౌడర్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి తిప్పుకొని దించేసుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకోవడమే. మరి నా రెసిపీస్ మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్. నేను ఎక్కువ వేయలేదు, చూసారా? కోవా, పచ్చి కోవా కొంచెమే వేసాను. అండ్ దెన్ ఇలాచీ పౌడర్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే రుచికరమైన గాజర్ హల్వా, క్యారెట్ హల్వా రెడీ. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పెట్టండి. చూసారా, నేను నట్స్ ఎక్కువ వేసేసాను. ఓకే, మీరు కూడా అలా ట్రై చేయండి. ఘీ ఎక్కువ యూస్ చేయకండి, ఎంత అవసరమో అంతే చేయండి. ఇట్లా స్వీటీ పుచ్చుకాల సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్.